దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా రెండు నినాదాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇక రెండవది తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతున్నాయి అనేటువంటి ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎలా చూడొచ్చు, ఎందువల్ల ఇది ఎక్కువగా ప్రచారం జరుగుతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, దొరల తెలంగాణ వర్సెస్ ప్రజల తెలంగాణ. ఫస్ట్ ఈ మాట రాహుల్ గాంధీ 3 రోజుల క్యాంపెయిన్లో భాగంగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు. దానికి ఎక్స్టెన్షన్ బీఆర్ఎస్ చేస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు ఇది? అంటే రాహుల్ గాంధీకి దొరలు, ఆయన దూరాల తెలంగాణ అంటున్నాడు. ఆయన దొరలు అంటే ఎవరనేది వీళ్ళు ఏదో రాసిస్తారు. ఎప్పుడైనా కూడా ఒక జాతీయ నాయకుడికి రేపు మోడీ వస్తే కూడా ఆయనకి ఏమీ అవగాహన ఉండదు. ఎవరికైనా సరే బయట నుంచి వచ్చే వాళ్ళకి లోకల్గా ఉన్నటువంటి జార్గాన్తో కానీ లోకల్లో ఉండేటువంటి అంశాలతో కానీ పెద్దగా సంబంధం ఉండదు. వీళ్ళు రాసిస్తారు. ఈ దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అనేటువంటిది వాళ్ళ నుంచి వచ్చింది కాదు. విన్న వామపక్ష శక్తులనండి, లేకపోతే ఉద్యమకారులనండి. ఉద్యమకారులనంటే ఎవరు? మొదట్లో పదవులు రాకుండా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఎవరైతే దూరమైనారో బీఆర్ఎస్కి, అట్లాంటి దొరల రాజ్యం నడుస్తుంది అనేటువంటి ధోరణి. అసలు జనరల్గా కూడా దొరల తెలంగాణ అంటే ఏంటిది? అంటే దొరలు పరిపాలిస్తున్న తెలంగాణ, దొరల ఎజెండా ఉన్న తెలంగాణ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. అసలు దొరలు ఎవరు? నేను తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు అప్పుడు దామోదర్ రాయ నరసింహ గారు లేదా గీతారెడ్డి, చాలామంది పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తున్నటువంటి టైంలో అప్పటి ఎలక్షన్లో కూడా ఇటువంటిది వచ్చింది. దొరల తెలంగాణ, దొరల రాజ్యం, దొరల రాజ్యం వస్తుంది. అంటే దొరలు ఎవరు, దొంగలు ఎవరు అని నేను ఒకటి రాశాను. అది నా కాలంలో భాగంగా రాశాను. అంటే దొరలు అనే పదము, దొర అనేటువంటి దొరతనం అంటే ఏంటిది? ఇప్పుడు అది కులానికి ఆపాదిస్తున్నారు. కానీ కులం కాదు దొరం అంటే. ఎవరికైతే అధికారము, భూస్వామిగా ఉన్నారు, భూస్వామి అక్కర్లే. తెల్లదొరలు భూస్వాములు కాదు. ఒక పవర్ని, అథారిటీని, రెండు వేరు. పవర్ అథారిటీని ఇది చేసి మిగతా వాడికి ఎటువంటి విలువ లేకుండా, రక్షణ లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో, లేదా ఆధిపత్య శక్తులు ఆధిపత్యం కలిగి ఉంటారో వాళ్ళు దొరలు. సింగరేణి కాలరీస్లో ఆఫీసర్స్ని అందరినీ దొరలు అనేవాళ్ళు, దొర అనేవాళ్ళు. బ్రిటిష్ కాలంలో ఆఫీసర్లందరినీ దొర అనేవాళ్ళు. దొర అంటే సింబల్ ఆఫ్ పవర్, అంతే తప్ప దొర అంటే కులం కాదు. ఒకటి. రెండు, వీళ్ళందరినీ ఇప్పుడు మా వెల్లమల్ని దొరలు అంటారు అని ఒక విపరీతార్థం తీస్తున్నారు. నేను ఒక సోషియాలజీ ప్రొఫెసర్ని. కులానికి బిరుదులు ఏమి ఉండవు. అట్లాంటిది ఏమైనా వస్తే ఆ పవర్కి వస్తుంది బిరుదు. పటేల్ అని అంటున్నారు. చాలా చోట్ల రెడ్డిలనే పటేళ్ళు అంటారు అని ఒక ఇది ఉండేది. కానీ వాళ్ళ కాపులందరూ పటేల్ అని రాసుకుంటున్నారు పేరు చివరన. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే భయమేస్తుంది. ప్రతి ఒక్కరు పటేల్ పటేల్ పటేల్. అసలు గుజరాత్లోనో ఇంకెక్కడో ఉండే పటేల్ ఇక్కడికి ఎందుకు వచ్చినాడంటే వాళ్ళందరూ చూస్తే ఇప్పుడు బండి సంజయ్ పటేల్ ఆ లెక్కన మనం చూస్తే, గంగుల కమలాకర్ పటేల్. సో ఇది ఆ కులాలకు ఉండే దాన్ని మనం తప్పుపట్టక్కర్లేదు. కానీ ఎప్పుడైతే అది పవర్ రూపంలోకి వస్తుందో, ఆధిపత్యం రూపంలోకి వస్తుందో, అట్లా నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పవర్ ఉండే కాంట్రాక్టరు, ఇది మైనింగ్ కాంట్రాక్టర్ దొర అనే పిలిచారు. దొర లాంటి దొరతనం అంటే నలుగురిని, ఇది ఒక స్లేవ్ రిలేషన్ లాగా ఇతరుల పట్ల ఉండేటువంటి ఇది ఉంది. ఇవాళ దొరల తెలంగాణ అంటున్నటువంటి వాళ్ళు పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్లే. ఆయన చాలా బోల్డ్గా డైనమిక్ ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా చాలామంది ఎమ్మెల్యేలను ఆయన పెట్టుకుంటుంటాడు, ఆయన మనుషుల్ని. ఇప్పుడు ఆ ఊరిలో ఒక ఆయనని, ఈ ఊరిలో ఒక ఆయనని, చుట్టుపక్కల ఉన్న 4-5 కాన్స్టిట్యున్సీలలో ఆయన దొరతనం నడుస్తుంటుంది. దాన్ని దొరతనం అంటారు. ఎవరికైతే ఒక పూర్తిగా అన్అపోజిట్ ఇది ఉంటుందో, పవర్ ఉంటుందో ఆయన దాన్ని. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ తమ్ముడిని రాత్రి బీజేపీలోంచి తీసుకొచ్చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేయించినాడు. తర్వాత అక్కడ వీరేశంని ఈసారి నువ్వే పో అని చెప్పినాడు. లాస్ట్ టైం వీరేశం ఓడిచ్చేసి ఇంకో ఆయన నువ్వే పో అంటే ఇదంతా ఆ పవర్ని ఎక్సర్సైజ్ చేయడం, ఆ పవర్ని చేయడం. సో అటువంటి తెలంగాణ అనేటువంటిది జనరల్గా మనం అర్థం చేసుకోం. వీళ్ళు వాడుతుంది ఏంటంటే రెడ్లు అనే భావనలో కనుక మనం తీసుకుంటే రెడ్లను పటేల్ అని, అది అసంబద్ధం. తెలంగాణ ఎన్నికల్లో అటువంటిది లేదు.
కులాలతోటి రాజకీయాలు చేయాలనుకుంటే చాలా దెబ్బతింటారు తెలంగాణలో. అందుకని బీసీలు చాలా బ్రహ్మాండమైన సంఖ్యలో ఉన్నారు, 52%, 53% ఉన్నారు. ఎస్సీలు బీసీలు కలిస్తే రెడ్లు వెలుమలు అందరు పోతారు. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే కేసీఆర్ పాలనని వెలుమల పాలనగా చెప్తున్నారా మీరు? దొరల తెలంగాణ అంటే ఏమిటి? మరి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇచ్చినప్పుడు ఇది దొరల పార్టీ ఎందుకు కాకుండా పోయింది కేసీఆర్ కంటే? పోనీ ఆధిపత్యం అధికారం అని అనుకుందాము, వీళ్ళు అధికారంలోకి వచ్చినారు, వీళ్ళదే నడుస్తుంది, 4గురిదో 3గురిదో 5గురిదో అని అనుకున్నాం. ఇవాళ కరెక్ట్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేటీఆర్ అదే అడుగుతున్నాడు. 60 సంవత్సరాలు ఎవరి పరిపాలనలో ఈ దేశం ఉన్నది? 60 సంవత్సరాలు. ఈవెన్ అంతకంటే ముందు నెహ్రూ కంటే ముందు మోతీలాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాదు అది. పాపం గాంధీ పేరుతో ఉంది కానీ గాంధీ అన్నాడన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పూట కప్పు కాఫీ అన్నది అయినాడా మీతోటి? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఇందిరాగాంధీతో పాటుగా 2-3 సంవత్సరాల పాటు రాజ్యం చేసింది సంజయ్ గాంధీ కదా. సరే, తర్వాత మెనకా గాంధీ వచ్చిండొచ్చు, సోనియా గాంధీ వచ్చిండొచ్చు, రాజీవ్ గాంధీ వచ్చిండొచ్చు. ఇంత పెద్ద లెగసీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ పెట్టుకొని, ఇంత పెద్ద దొరతనం పెట్టుకొని మీరు మమ్మల్ని దొరలు ఎట్లా అంటారు అనేటువంటిది బహుశా కేటీఆర్ గారి భావన ఉండొచ్చు. ఇక్కడ నిజంగా కూడా చూసినట్టయితే మనం ఇందాక చెప్పిన సోషలాజికల్ డెఫినేషన్ తీసుకున్నాం. ఎవరికైతే పవర్, ఎవరి చేతులు అయితే వాళ్ళ భవిష్యత్తు, ఎవరి చేతులు అయితే వాళ్ళ హక్కులు ఉంటాయో వాళ్ళే. ఎవరు ఇస్తున్నారండి టికెట్లు? ఢిల్లీ దొరలు ఇస్తున్నారా? లేదు రేవంత్ రెడ్డి పటేల్ ఇస్తున్నాడా? ఎవరు ఇస్తున్నారు? ఒకవేళ అట్లాంటిదానికి అనుకుంటా బ్రహ్మాండంగా వాళ్ళు ఎవరికి టికెట్లు కావాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి చేయాలి, ఎవరు ప్రచారం చేయాలి, ఏ అంశాలని మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడకూడదు, ఇదంతా కూడా ఢిల్లీలోనే కదా స్క్రిప్ట్ అంతా తయారయ్యేది. అది పక్కన పెట్టండి. ఇప్పుడు 10 మంది జోనల్ కమిషనర్లు, జోనల్ అబ్జర్వర్లు, 20 మంది ఫీల్డ్ అబ్జర్వర్లు, 150 మంది ఇంకొకరు వీళ్ళు వస్తున్నారు కదా. అట్లాగే కర్ణాటక నుంచి మొత్తము ఇప్పుడు గుండూరావు రాబోతున్నాడు, ప్రియాంక ఆయన ఎవరు ప్రియాంక ఖర్గే రాబోతున్నారు, ఆల్రెడీ ఖర్గే జాతీయ అధ్యక్షుడు. మొత్తం కర్ణాటక నుంచి వాళ్ళకి పాపం అక్కడ సంక్షోభం ఉంది ఇప్పుడు. లేకపోతే ఇప్పుడు వాళ్ళకు ఇంకో పోటీ పెట్టినట్టున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిపించుకొస్తే వాళ్ళకి సీఎం అని చెప్పేసి అటువంటి పరిస్థితి. అందరు సీఎం క్యాండిడేట్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు సెట్ హియర్? స్వతంత్రంగా ఉంటుందా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ? స్వతంత్రంగా పనిచేస్తుందా? ఎన్నికైన ఎమ్మెల్యేలు స్వతంత్రంగా ఉంటారా? లేదు కేటీఆర్ చెప్తున్నట్టు ఇంకెవరికో సలాం చేసి గులాములుగా ఉంటారా? కేసీఆర్ గారు కూడా అన్నారు ఈ మధ్యలో, వాళ్ళు ఢిల్లీకి గులాములు, వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మేము ప్రజలకు గులాములము, మా అధిష్టానం మీరే అని చెప్పినారు. ఎవరి మాట వినాల్సిన అవసరం. సింపుల్గా సార్వభౌమాధికారత్వం అంటే, లేదా సింపుల్గా డెమోక్రసీ, ఎలక్టెడ్ డెమోక్రసీ అని అంటే అదే. మీ ప్రజలు ఎట్లా ఆశిస్తున్నారు, మీ ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నారు, ఆ అభిప్రాయం ప్రకారం మీరు నడుచుకోండి. ఇది ఎన్నికలలో ఇప్పుడు ఈ దీనిలో అంటే సింపుల్గా చెప్పాలంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అండి. ఇప్పుడు ఇంకా అది ప్రివేల్ అవ్వలేదు, ఇంకా అది ఫామ్ అవ్వలేదు. కానీ రేపు ఇప్పుడిప్పుడే వాళ్ళు వదులుతున్నటువంటి మాటలను చూస్తే హరీష్ గారు ఏమన్నారు? తెలంగాణ వ్యతిరేకులకు, తెలంగాణ అనుకూలకు, తెలంగాణ ద్రోహులకి, తెలంగాణ వాదానికి, తెలంగాణ ద్రోహానికి. ఆ వాజీపేయి అది ఊర్లలో చూసేటికి నిజమే కదా షర్మిల ఎవరు? నిజమే కదా పవన్ కళ్యాణ్ ఎవరు? నిజమే కదా చంద్రబాబు నాయుడు ఎవరు? వీళ్ళు ఎట్లా ఏ రూపాలలో వస్తున్నారు? అయితే ఇప్పుడు 10 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ తెలంగాణ ద్రోహులు అనే మాట ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ రంగప్రవేశం చేస్తున్నారు కాబట్టి ఆ మాట వచ్చింది. తెలంగాణ వాళ్ళు అనలే ఈ మాట. షర్మిల పాదయాత్ర అప్పుడు కూడా నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నీకు తిరిగే హక్కు లేదు ఇక్కడ అని అడ్డుకున్నటువంటి సందర్భాలను చూసినాం మనం. ఈవెన్ నర్సంపేట లాంటి చోట కొంత ఘర్షణపూరితమైన వాతావరణం కూడా వచ్చేసింది. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసినాడు అనేటువంటి ఒక భావన తెలంగాణ ప్రజల్లో ఉంది. అట్లాగే రాజన్న రాజ్యం తీసుకొస్తా అంటే నువ్వు తెలంగాణకు వ్యతిరేకమైన రాజ్యాన్ని ఎట్లా తీసుకొస్తావని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఆమె కూడా స్వయంగా నేను తెలంగాణకు వ్యతిరేకము అని వైఎస్ఆర్సీపీ తోటి ప్రచారం చేసిన కాలంలో, అక్కడ ఆంధ్రాలో ప్రచారం చేసినప్పుడు కూడా అన్యాయంగా గుంజుకున్నారు తెలంగాణని.
మమ్మల్ని మెడలు బట్టి నెట్టేసినారు అని షర్మిల గారి క్లిప్పింగ్స్ కూడా మనకి ఇప్పటికి కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. నీవు తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణను వ్యతిరేకిస్తూనే ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ ఉనికిని వ్యతిరేకించినటువంటి పార్టీని నువ్వు ఎట్లా పొత్తు పెట్టుకున్నావు? కాబట్టి నువ్వు తెలంగాణ ద్రోహులు ఒకటైనారు కదా. రెండోది కూడా ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, మేము చాలా ఛానల్స్లో కలిసి ఉండేవాళ్ళం. ఆయన కోర్ కరుడు కట్టిన తెలంగాణ వాది అని అనుకున్నప్పటికీ ఎవరెంబడి ఉన్నాడు తెలంగాణ ఉద్యమం నడిచి ఉద్యమకారులందరూ కరీంనగర్లో రోడ్డు మీద ఉండి అడ్డుకుంటే రివాల్వర్ తీసినాడు అనేటువంటి ప్రస్తావన హరీష్ రావు గారు తీసుకొస్తున్నారు. విజువల్స్ కూడా కనిపించినాయి. అది వాస్తవం కదా. నేను కూడా రాసినానండి, రాజు వెడలే అని. చంద్రబాబు నాయుడు వెనక ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది హైదరాబాద్ నుంచి పోయినా. నేను అలా కొంచెం ఫన్నీగా రాసినాను. చంద్రబాబు నాయుడు 11 ఏళ్ళ శనిని ఎంబడి వేసుకొని పోతున్నాడు. ఆయనకి అక్కడ ఎవరు జనం వచ్చేటట్లేరు కాబట్టి ముందు ఆయన అవసరమైనప్పుడు యూటర్న్ వెనక్కి తిరిగితే ఈయనెంబడి వచ్చిన 100 మంది 200 మంది ఉంటారు, వీళ్ళతోటి ప్రసంగం చేసి రావచ్చు అని. ఆ మొత్తం దళానికి నాయకత్వం వహించింది ఈయన కదా. ఈవెన్ మోత్పల్లి నరసింహులు లాంటి వాళ్ళతోటి తెలంగాణ ఎన్టీఆర్ భవన్ నుంచి ఒక పచ్చ రంగు ఉరితాడిచ్చి అమరవీరుల స్తూపం దగ్గరికి పంపించింది వీళ్ళు కదా. ఇది వస్తుంది, రాదు అనుకోవడానికి లేదు. దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో చెప్పండి. దాన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? మీరు దొరలు, మీరు ఒక పద్ధతిలో కల్వకుంట్ల కుటుంబం అన్నప్పుడు నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబం అంటారు. రాజకీయాలలో ఇది సహజంగా ఉంటుంది. ఈ ఇది ఒకటి అవుతుందా? రెండోది ద్రోహులు ఒకటి అవుతున్నారని అంటే, మనము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ పవన్ కళ్యాణ్ కలవచ్చునా? అసలు బీజేపీ స్వతంత్రంగా ఒక ఉద్యమ పార్టీ అని చెప్పుకొని తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ, నీకు ఆంధ్ర పవన్ కళ్యాణ్ పొత్తెందుకు ఇవ్వాలి? ఆంధ్ర పవన్ కళ్యాణ్ అయినా పర్వాలే, ఆంధ్రాలో ఇంకో పార్టీ అయినా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ వస్తే వారం రోజులు అన్నం తినండి, 12 రోజులు అన్నం తినండి పవన్ కళ్యాణ్ తోటి. సో ఇవన్నిటిని కలిపి ఇది రాజుకునేటట్టుగా తయారవుతుంది. ఇది ఇంతకుముందు చూసాం, 2 ఎలక్షన్స్లో ఇదే జరిగింది. ఇంకా ఆధిపత్యం ఎందుకు? ఇంకా నిన్న ఎక్కడో నేను చూస్తుంటే కేవీపీ రామచంద్రరావు గురించి కూడా ఎవరో ఎమ్మెల్యే ప్రసంగంలో ప్రస్తావిస్తున్నాడు. ఎక్కడ ఆయన ఎందుకు పెత్తనం చేస్తున్నాడు కాంగ్రెస్ టికెట్ల విషయంలో అని. పాప ఆయన చేస్తుండో లేదో మనకు తెలియదు. లేదు ఇంకెవరో పేర్లు అంటే ఓవరాల్గా ఒక భావన ఏముందనంటే, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కాదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా లేదు. దానికి కారణము ఒక బట్టి విక్రమార్కనో ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనో అరే పర్వాలేదు ఆయన రిజైన్ చేసినాడు, ఆయన ఇంకోటి చేసినాడు అని సడన్గా రేవంత్ రెడ్డి. అందుకే మనం ఒకసారి అనుకున్నాం ఇది వర్మ శాపం రేవంత్ రెడ్డి. ఎందుకంటే పాపం ఆయన బ్యాక్గ్రౌండ్ అంతనేమో టీడీపీ నుంచి ఉంది. సరే అఫ్కోర్స్ టీఆర్ఎస్ నుంచి కూడా ఉంది. లేటెస్ట్గా టీడీపీలో ఒక కరడు ఉద్యమం జరుగుతున్నంతసేపు ఆయన యుద్ధంలో లేడు. ఆయన మీదనే యుద్ధం జరిగింది కొన్నిసార్లు. లేదా ఎవరి మీద అయితే యుద్ధం జరిగిందో వాళ్ళకు ఒక రక్షణ కవచంలాగా సైన్యంలాగా ఉన్నాడు. అటువంటి సైన్యాధిపతిని మీరు ఇవాళ సార్వభౌముని చేస్తామంటున్నారు. ఎట్లా అనేది ఒక సమస్య. అది మనం ఇవాళ కాముకున్న రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోతే జీవన్ రెడ్డో లేకపోతే బట్టి విక్రమార్కనో లేకపోతే జగ్గార్ వీళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ యుద్ధం చేసిన వాళ్ళు. సో అదొక ప్రాబ్లము కాంగ్రెస్ పార్టీకి. అంటే ఈ వాదన ఇంకా చిక్కపోయడానికి చెప్తున్నాను. రెండవది ఇట్లాంటి పొత్తులు, ఎట్లాంటి మద్దతులు. అసలు షర్మిల ఎవరు? షర్మిలను వాళ్ళు వాడుకుంటారని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా దే డోంట్ వాంట్ టు యూజ్ షర్మిల. కేవలం అక్కడ పాలేరులో ఆమె పోటీ చేయకుండా ఉండడం కోసం ఆమెకి మరి ఎట్లా ఆమె అంతా ఇది చేసి నేను అన్ని చోట్ల పెడతా అని చెప్పిన ఆమె అలా ఫెసడానికి కామ్ అయిపోయింది. మరి ఎందుకు అంత భయపడిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె పోటీ చేయాల్సి ఉండే మా పాలేరులో కూడా, ఖమ్మంలో కూడా, లేదా మిగతా చోట్ల కూడా. వాళ్ళ అమ్మ చూచోట చాలా మొత్తం 180 స్థానాలలో చేస్తాం, 118 స్థానాలు, 119 180 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పిన. మరి ఏదో జరిగింది అక్కడ, ఆమె కామ్ అయిపోయింది. ఆమె పెద్దగా వాడుకుంటారని నేను అనుకోవట్లేదు. ఈ కారణాల చేత నేను అనుకోవడం హరీష్ రావు గారు ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు వర్సెస్ తెలంగాణ వాళ్ళు, అంటే లోకల్స్ వర్సెస్ నాన్ లోకల్స్ అనేటువంటి ఒక నినాదం. ఇంట్రెస్టింగ్ గా కేటీఆర్ ఒక నినాదం, హరీష్ రావు ఒక నినాదం, ఇద్దరు రెండు నినాదాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే వీళ్ళ సమస్య అదే. వాళ్ళు ఏదో వస్తున్నారు, ఓ మాట అంటున్నారు, వెళ్ళిపోతున్నారు.
వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని వీళ్ళు ఎవరు ఇప్పుడు అందరు రంగంలో ఉన్నారు కాంగ్రెస్లో, ఎవరు ప్రచారం చేస్తారు? వీళ్ళు పోకపోయినా గెలుస్తారు అనేటువంటి హామీల్లో ధీమాలో ఉన్నారు. కేటీఆర్ కానీ హరీష్ కానీ పార్టీ మొత్తం గెలుస్తుంది, మాకు సంబంధం లేదు. వీళ్ళు అన్ని చోట్ల తిరుగుతున్నారు. రేపు ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అయితే మీరు ఎట్లా తిరుగుతారు? ఎవరిని తిప్పుతారు? వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎవరు ఫీడ్ చేస్తారు? వాళ్ళు ఏది పడితే అది మాట్లాడిపోతే మళ్ళీ మీరు దాన్ని సవరించుకోమన్న. నిజానికి పాపం వాళ్ళు మంచి ఎఫర్ట్స్ చేసినారు. కర్ణాటక నుంచి ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఆయన శివకుమార్ అనేట ఆయన అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని నేనే నడిపిస్తున్నాననే ఇమేజ్ ఇస్తున్నాడు ఆయన. ఇది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఆయన వాళ్ళ టికెట్లు కావాలని కూడా డీకే శివకుమార్ని పట్టుకోవాలి, షర్మిల పొత్తు పెట్టుకోవడానికి కూడా డీకే శివకుమార్ చెప్పాలి. అంటే ఫస్ట్ ఢిల్లీకి ఇంతకుముందు డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది, ఇప్పుడు వయా బెంగళూరు ఫ్లైట్లో పోవాల్సి వస్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. పాప ఆయన వచ్చినాడు, సరే ఆయన కూడా చాలా ఇమేజ్ ఉంది, మంచి బక్కలిగా లీడరు, చాలా పర్ఫెక్ట్ ఇది క్రైసిస్ మేనేజర్ అనేటువంటిది, ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆయన వచ్చినాడు, ట్రబుల్ షూటర్ వచ్చి ట్రబుల్ని లేకుండా చేయాలి. ఇప్పుడు సడన్గా వచ్చేసి మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం, మీకు కూడా 5 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిపోయాడు ఆయన. ఇక్కడ 24 గంటలు ఇస్తామని వీళ్ళు చెప్తుంటే, 24 గంటలు ఇస్తున్నామని చెప్తుంటే మీరు 5 గంటలు అనే నినాదం ఎడ పని చేస్తుంది మీకు? అంటే ఇదంతా బ్రీఫింగ్ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి. ఏది మాట్లాడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఏడ మాట్లాడతాం అనేది ఉండాలి. మీరు ఆ పక్కన ఉన్నారు కాబట్టి టక్కన మహబూబ్నగర్ దాకా వస్తున్నారు, లేకపోతే ఇక్కడ దాకా వస్తున్నారు పోతున్నారు. ఆదిలాబాద్లో ఎవరు చెప్పాలి? రేపు ఆదిలాబాదు, బెంగళూరు నుంచి ఆదిలాబాద్ ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే 5 గంటలు ప్రయాణం చేయాలి. కరీంనగర్లో ఎవరు చెప్పాలి? నిజామాబాద్లో ఎవరు? ఇది కొంత ఆ లోపం అవుతుందేమో అనేది మనకి అనిపిస్తున్నది. కాబట్టే ఇప్పుడు నాన్ లోకల్ అనే దానిలో కర్ణాటక చూపిస్తారు, నాన్ లోకల్ అనేటప్పుడు ఢిల్లీ చూపిస్తారు. అసలు ఎవరి చేతిలో పవర్ ఉంది? కేసీఆర్ గారు, దీనికి అంతటికి మూలం కేసీఆర్ గారు. మాకు అధిష్టానం మీరు, మాకు భాషలు మీరు. ప్రజల గురించి చెప్పారు, ప్రజల గురించి చెప్పారు. ప్రజలే మా భాషలు, తెలంగాణే మా భాషలు, తెలంగాణ ప్రజలే మా ఇది. కేటీఆర్ గారు ఏమన్నారు? ఈ తెలంగాణను తెచ్చిందే కేసీఆర్, ఈ మొత్తం తెలంగాణ స్వభావాన్ని స్వరూపాన్ని రూపొందించిందే కేసీఆర్. దీని మీద ఢిల్లీ పెత్తనం ఏంటిది? దీని మీద కర్ణాటక పెత్తనం ఏంటిది? దీని మీద శివకుమార్ పెత్తనం ఏంటిది? దీని మీద ఆంధ్ర పెత్తనం ఏమిటి? షర్మిల పెత్తనం ఏంటిది? లేకపోతే రేపు వస్తే పవన్ కళ్యాణ్ పెత్తనం. ఇది నేరేటివ్ కాబోతుంది తెలంగాణ ఎన్నికలలో. ఇది ఒక డిస్కషన్ పాయింట్గా నేను అనుకోవడం. ఈ ఈ ఈ లైన్లో తెలంగాణ ఎన్నికలు పోయేటట్టుగా అనబడతాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్.